అవనికి తిరిగి స్వాగతం. అంకుర సంస్థలు అంటే చిన్న చిన్న పెట్టుబడులతో సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టడం అన్నమాట. చేతిలో ఏదైనా కళ ఉండి దానిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలనుకునే వారికి తగిన ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వారికి ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు ఒక వరం. చిన్న మధ్యతరహా టెక్స్టైల్ కంపెనీలు, అద్దకం పరిశ్రమలు, గార్మెంట్స్ తయారీలు, గాజుల తయారీ, లెదర్ బ్యాగ్ల తయారీ, జూట్ బ్యాగ్ల తయారీ ఇలా కొత్త కొత్త కంపెనీలను ఆరంభించి వాటిని విజయపదంలో నడపడంలో మహిళలే ముందున్నారు. ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలిచ్చే ప్రోత్సాహకాలను వినియోగించుకుంటూ ఈ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో క్లాత్ బిజినెస్ అద్భుతంగా నడుస్తోంది అనడానికి ఇక్కడున్న డిమాండే పెద్ద ఉదాహరణ. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ట్రెండీ లుక్స్. ట్రెండీ లుక్స్లో మనం ఇప్పటివరకు టీనేజ్ అమ్మాయిలు లేకపోతే పెద్దవాళ్ళు వేసుకునే మేకప్ని మనం చూసాం కదా. కానీ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకువెళ్తూ ఉంటాం. మరి వాళ్ళు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి కదా. మరి దానికి సంబంధించిన మేకవర్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మరి ఈ మేకప్ ఎలా చేయాలో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు అనూస్ ఎక్స్పర్ట్ నందిని. మరి తనని అడిగి చిన్నపిల్లల మేకప్ కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి కదా, మరి ఎలా వేస్తారో తెలుసుకుందాం. హాయ్ నందిని. హలో అండి. ఈరోజు మనము చిన్నపిల్లలకి పార్టీ వేర్ మేకప్ చూపించబోతున్నాం కదా. మరి చిన్నపిల్లల మేకప్ అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చా? కష్టం ఏం లేదు సంధ్య. పేరెంట్స్ చాలా మటుకు పార్టీస్కి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా చూసి అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు పేరెంట్స్ లేని టైంలో వాళ్ళు సెల్ఫ్గా వేసుకోవడం అది. సో వాళ్ళకి కూడా సాటిస్ఫై చేయడానికి ఈరోజు నేను సింపుల్గా ఇంకా ఎలిగెంట్గా మేకప్ చేసి చూపిస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. బాగా మాయిశ్చరైజర్ అనేది మనం పెట్టాలి పిల్లలకి. ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ బ్రాండెడ్ అయినా సరే, కానీ ఒక స్కిన్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది మనం క్రియేట్ చేస్తాం. అది మాయిశ్చరైజర్ అయినా సరే, మేకప్లో ప్రైమర్ అని దొరుకుతుంది, అదైనా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనతో పాటు సాత్విక ఉంది. తను బర్త్డే పార్టీకి వెళ్ళబోతుందంట. మరి తను ఎంత బాగా మేకవర్ అవుతుందో చూద్దాం. హాయ్ సాత్విక, ఆర్ యూ రెడీ? ఇంట్రెస్టింగ్గా ఉందా నీకు? పాపకి స్కిన్ టోన్ని చూసి నేను షేడ్ అనేది సెలెక్ట్ చేశానండి. సో ఇది ఒక షేడ్తోని నేను మొత్తం ఆమెకి కవరేజ్ అనేది ఇస్తాను. యూజువల్లీ బ్రష్ అది యూస్ చేస్తాం, కానీ నేను ఫింగర్తోనే నేను పెడుతున్నాను బేస్. ఎందుకంటే పాపకి కొంచెం హార్ష్గా ఉంటాయి కదా, కొంచెం ఫింగర్తో యూస్ చేస్తే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ హార్ష్గా ఉండదు. ఓకే, మనం జనరల్గా కూడా చూస్తూనే ఉంటాం, మమ్మ ఎక్కడికైనా రెడీ అయి వెళ్తుంది అని అంటే, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళు కూడా వెనక క్యూలో ఉంటారనమాట. సో పిల్లలు కూడా సాటిస్ఫై అవుతారు ఈ మేకప్ చూసుకొని. అమ్మాయి స్కిన్ చాలా డస్కీగా ఉంది, అదే కొంచెం ఫేరర్ సైడ్ ఉంటే మనం పింక్, బ్లష్ ఎక్కువ పెట్టడం లాంటిది చేసుకుంటే ఇంకా క్యూట్ ఉంటారు వాళ్ళు. ఓకే, వీళ్ళకి ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. సో మనం ఏం బ్లీచ్ లాంటిది, ఇంకా థ్రెడ్డింగ్ లాంటిది ఏం మనం చేయలేము. అవును, మనం ఎలా అయితే మేకప్ అంటే కనిపించే ఫేస్ పార్ట్, ఇయర్స్ అండ్ నెక్ మ్యాచ్ చేసుకుంటామో, సో చిన్నపిల్లలకి మనం మేకప్ చేసినా కూడా సేమ్ థింగ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో బేస్ కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత నేను లాకింగ్ చేస్తున్నాను టీఎల్ పౌడర్తోని. లాక్ కూడా చేసేసాను. ఐ మేకప్లో వచ్చేసి నేను ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేయను, డస్కీ స్కిన్ కాబట్టి. సో నేను కొంచెం బ్రౌనిష్ షేడ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని లైట్గా కాజల్ పెట్టి లిప్స్టిక్ అండ్ దెన్ బ్లష్. ఓకే, అండ్ చిన్నపిల్లల్లో మనం ఇలాంటి డార్క్ షేడ్స్ కానీ గ్లిటరీ షేడ్స్ కానీ యూజ్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు గ్లిటర్స్. వాళ్ళు ఇలా చేస్తుంటారు కాబట్టి ఆ గ్లిటర్స్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను చాలా లైట్గా చేస్తున్నానండి, హెవీగా ఏం చేస్తలే. మనం హెవీ చేసినప్పుడు కింద, యాజ్ వి సెడ్ ఆల్రెడీ, కింద మనం పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా నేను హైలైటర్ పెడతాను. దీని తర్వాత చిన్నపిల్లలకి ఇప్పుడు ఐబ్రో కరెక్షన్ మనం చేయలేమండి, ఎందుకంటే వాళ్ళు థ్రెడ్డింగ్ చేసుకోరు కాబట్టి మనం జస్ట్ లైట్లీ కొంచెం టచ్అప్ ఇచ్చేలాగా చేసుకోవాలి అంతే. సో
సో నేను ఇప్పుడు కాజల్ పెడతానండి, వెరీ థిన్ లైన్. పిల్లలు షోస్ చేస్తూ ఉంటారు, లైక్ డాన్స్ అయినా ఏదైనా సరే, లైనర్ అప్పుడు ఎన్హాన్స్ చేయొచ్చండి. సో కాజల్ అప్లికేషన్ అయిపోయిందండి. ఓకే. సో కావాలంటే కింద కూడా మీరు లైనర్ అప్లై పెట్టుకోవచ్చు. దీని ఐస్ ఆల్రెడీ కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి నేను మస్కారా డైరెక్ట్లీ పెడతాను. ఓకే. ఐ మేకప్ ఫినిష్ అయిందండి. ఓకే. నేను లిప్ మేకప్ చేస్తున్నాను. జస్ట్ లైట్గా 1 షేడ్ తీసుకొని గ్లాస్ లాగా ఏమన్నా అప్లై చేశారు. సో బ్లషర్ ఒకటి పెట్టేసి అయిపోతుంది. ఓకే. కొంచెం లైట్ బేబీ పింక్ బ్లషర్ తీసుకుంటానండి. ఓకే. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఐ షేడ్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఎంతో లైట్గా అండ్ వాళ్ళ బ్యూటీని మరింత ఎన్హాన్స్ చేసే విధంగా వేశారు. సో నందిని, మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందా? యా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ నందిని. ఈరోజు చిన్నపిల్లలకి సంబంధించి ఎంత లైట్గా సెటిల్డ్ మేకప్ వేసుకోవాలో చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చిన్నపిల్లలు పార్టీకి వెళ్ళేటప్పుడు ఎలాంటి లైట్ మేకప్ వేయాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు ఇలాంటి లైట్ అండ్ సెటిల్డ్ బ్రైట్ మేకప్ వేసుకోండి. మీ పిల్లలు కూడా ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఇవాళ ట్రెండీ లుక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం. మనం మసాలా దట్టించి కూరలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మసాలా వంటలు వండుతూ ఉంటాం. అయితే ఒక్కోసారి మసాలా ఘాటు ఎక్కువై కూర రుచి పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు 2 లేదా 3 టమాటాలను ఉడికించి అందులో కలిపేయండి. మసాలా ఘాటు తగ్గి కూరకి మంచి రుచి కూడా వస్తుంది.